అంటే యేసు ప్రభువు చేసిన పని ఏంటంటే ఒక్కటి చేయటం. ఇప్పుడు ఆ యేసుని నమ్మిన మనం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనుషులను ఒక్కటి చేసే పనిలో ఉండాలి. మనుషులను విడగొట్టి విభజించే పని అది క్రైస్తవుని పని కాదు. చూడండి, ఈ సమాజం లోకంలో ఎలా ఉందో తెలుసు కదండి. రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు? కులాల పేరుతో వేరు చేస్తారు, భాష పేరుతో వేరు చేస్తారు, ప్రాంతాల పేరుతో వేరు చేస్తారు. అది ఏంటంటే అది రాజకీయం. అది మరి మనం ఎవరం? మనం క్రైస్తవులు. మన క్రీస్తు ప్రభు చేసినదేంటి? అసలు అప్పటి వరకు ద్వేషంతో ఉన్నటువంటి వారి మధ్య ద్వేషాన్ని ఏం చేశాడు? ఆయన తీసేశాడు. తీసి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. నిజంగా నీకు క్రీస్తు అర్థమైతే, క్రీస్తు బోధలు నీకు అర్థమైతే, నువ్వు నేను మనం అందరము చేయవలసిన పని ఏంటంటే మనుషుల మధ్య, కుటుంబాల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, సంఘాల మధ్య కావచ్చు, ఏమైనా ద్వేషాలు ఏమైనా ఉంటే ఏమైనా ఉంటాయా అంటే ఉండకుండా ఎందుకు ఉంటాయండి? ఉండవు అనడానికి అసలు సమస్యే లేదు. భార్య భర్తతో సమాధాన పడిపోవాలి, భర్త భార్యతో సమాధాన పడాలి, కుటుంబం మరో కుటుంబంతో సమాధాన పడిపోవాలి, సహోదరుడు మరో సహోదరుతో సమాధాన పడాలి. సమాధాన పడటమే అల్టిమేట్. అంతే తప్ప కలహ వచ్చింది కదా, అభ్యంతరం వచ్చింది కదా, మనస్పర్ధలు వచ్చాయి కదా అని అలా దూరం అయిపోవాలి అనుకుంటే అసలు మనిషి మరో మనిషితో ఎప్పుడు ఏ మనిషితోనైనా కానీ చివరి వరకు ఉండగలలా అంటే అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. నువ్వు తప్ప ఇంకెవ్వడు మిగలడు నీ చుట్టూ. సమాధాన పడకపోతే ఒంటరి వాడు అయిపోతావు. అయినా అది క్రీస్తు మనకు నేర్పించింది కాదు. అది క్రీస్తు బైబిల్ మనకు నేర్పించింది ఒకటే, సమాధానం.